రెడ్డితో పాటు కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత. కమ్మ సామాజిక వర్గం కీలక నేతలతో భేటీ. గత అనుభవాల దృష్ట్యా జాగ్రత్తగా వ్యవహరించే యోచనలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికలే లక్ష్యంగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని వెళ్లాలి అనే యోచనలో జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. 2019లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, టీడీపీ ఎక్కువ సీట్లు గెలవడంతో కమ్మ సామాజిక వర్గం పాత్ర ఎక్కువగా ఉంది అని గ్రహించిన జగన్ ఆ సామాజిక వర్గానికి దగ్గరవ్వాలి అనే ప్రణాళిక రూపొందించారు. రెడ్డి కమ్మ విభజన వలన వైసీపీ తీవ్రంగా నష్టపోయింది అని, ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం ద్వారా చాలా రకాలుగా నష్టపోయాము అనే విషయాన్ని కూడా వైసీపీ గ్రహించినట్లుగా అర్థమవుతోంది. దీంతో ఇక నుంచి కమ్మ సామాజిక వర్గానికి పార్టీ పదవులు మొదలు ప్రభుత్వం ఏర్పడితే ప్రభుత్వ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తాము అని జగన్ ఇప్పటి నుంచే హామీ ఇస్తున్నారు. ఇక చంద్రబాబు పూర్తిగా నమ్ముకున్న కమ్మ సామాజిక వర్గంలో కొందరినైనా తమ వైపు తిప్పుకుంటే పార్టీకి ప్రయోజనం ఉంటుంది అనే ఆలోచనలో వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కమ్మ సామాజిక వర్గం జనాభా 8% ఉంటుంది. రెడ్డి సామాజిక వర్గం కూడా 8 నుంచి 8.5% వరకు ఉంటారు. 2024 ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గంలో 90% మంది తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం ఓట్ల కంటే ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల ప్రభావం ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలపై తీవ్రంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గం నేతలు ఇతర వర్గాలను కూడా ప్రభావితం చేస్తారు. దీంతో వీరిని దగ్గరగా తీసుకుంటే తమ ఓటింగ్ శాతం పెరిగి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఉన్నా కూడా గెలుపు అవకాశాలు మెరుగుపడతాయి అనే ఆలోచనలో జగన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గంపై వైసీపీ నేతలు దూకుడుగా వ్యవహరించారు. ఈసారి కమ్మ సామాజిక వర్గంపై ఎలాంటి విమర్శలు చేయవద్దు అని, ప్రతి నియోజకవర్గంలో చౌదరీలను కలుపుకొని వెళ్లాలి అని వైసీపీ అధినేత జగన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇప్పటికే వైసీపీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం నేతలకు ఈ బాధ్యతలను అప్పగించారు. ఇక రాజధాని అమరావతిని వైసీపీ గతంలో వ్యతిరేకించడంతో కమ్మ సామాజిక వర్గంలోని నేతల్లో ఆ పార్టీపై కొంత వ్యతిరేకత ఉండేది. దీంతో ప్రస్తుతం జగన్ తన వైఖరిని మార్చుకున్నారు. అమరావతి నిర్మాణానికి తాము అనుకూలంగా ఉన్నాము అనే సందేశాన్ని వైసీపీ అధినేత పంపించారు. మాతో కలిసి రండి, కలిసి నడుద్దాం, కలిసి పదవులు పంచుకుందాం అనే నినాదంతో జగన్ ముందుకు వెళుతున్నారు. పదవుల విషయంలో ఎలాంటి లోటు రానియబోము అని అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైతే వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల పదవులతో పాటు ముఖ్యమైన నామినేటెడ్ పదవులు ఇస్తాము అని వైసీపీ హామీ ఇస్తోంది. కమ్మ సామాజిక వర్గం నేతలకు స్పెషల్ ప్యాకేజీలు ఇచ్చేందుకు కూడా వైసీపీ రెడీ అవుతోంది. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ రాజకీయ వ్యూహాలను రచిస్తోంది. ప్రస్తుతం మీడియా రంగంలో ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. మీడియాను మేనేజ్ చేస్తున్న వారిలో ఆ సామాజిక వర్గం వాళ్లే అధికంగా ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో కమ్మ నేతలను దూరం చేసుకోకూడదు అనే నిర్ణయానికి వైసీపీ వచ్చేసింది. 2024 ఎన్నికల్లో టీడీపీకి మీడియా మద్దతు సంపూర్ణంగా ఉండడం ఘన విజయానికి కారణము అనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో మీడియా మద్దతు కోసం జగన్ తన వ్యూహాన్ని మార్చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ పొలిటికల్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియాలి అంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.